మామిడికాయ తీపి మనం చేయబోతున్నాం. ఏ రకంగా చేయబోతున్నాం, మా స్టైల్లో ఈ ఊరగాయ చేయబోతున్నాం. కాబట్టి చూడండి ఎలా చేస్తున్నామో, ప్రాసెస్ ఏంటనేది చూడండి. సో ముందుగా చూసారు కదా, మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది బెల్లం అనమాట. బెల్లం మనం ఇలాగా 3/4 kg అంటే 750 grams ఇలా తీసుకున్నాం. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా బాగా దంచేసుకొని పక్కన పెట్టాం. ఇది పాకం పెట్టుకోవాలి కాబట్టి సైడ్ పెట్టుకున్నాం. ఇది 3 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలుచుకొని ఇలా పెట్టుకున్నాం. ఇది ఆవపిండి అంటే 200 grams ఆవాల పిండి గ్రైండర్లో ఆడుకొని ఆవాల్ని ఇలా పెట్టుకున్నాం. సో ఇది వచ్చేసి మీకు జీలకర్ర పౌడర్. ఇది జీలకర్ర పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇది వచ్చేసి మనకి మెంతులు పౌడర్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం. ఇది ఒక 2 టేబుల్ స్పూన్. ఇది ఇంగువ అనమాట. ఇంగువ 1 స్పూన్ వేస్తాం. ఇది కారం తగినంత. ఇది గడ్డుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకోసం గడ్డుప్పు ఎంత మన టేస్ట్ బట్టి మనం వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పసుపు తగినంత. ఓకేనా, ఇవన్నీ మనకు కావాల్సింది. చూద్దాం ఎలా చేసుకోవాలా బాగా. ఇంకోటండి, మెయిన్గా తడి లేకుండా చేసుకోవాలి. మీ ఊరగాయ నిల్వ ఉండాలంటే అస్సలు తడి అనేది లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఆయిల్ అనేది కంపల్సరీగా చూసుకొని మరగబెట్టి బాగా చల్లగా అయిన తర్వాతే వేయాలి. సో ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చేసుకోండి. సో ముందుగా మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాం కదా, గ్యాస్ స్టవ్ వెలిగించుకొని పాకం పెట్టడానికి కొద్దిగా వాటర్ కొద్దిగా వేసుకోండి. దాంట్లో పాకం పట్టడానికి కొద్దిగా ఈ రకంగా కొద్దిగా వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత అది మెల్ట్ అవుతుంది. పక్కనే వేరే స్టవ్లో మనం ఒక కళాయి వేసుకొని దాంట్లో నూనె అనేది వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఆ వేడి చేసిన ఆయిల్ని చల్లారబడిన తర్వాత మనం ఊరగాయలు వేసుకోవాలి. కాబట్టి ముందుగా వేడి చేసుకొని మరగపెట్టుకుంటాం అన్నమాట. చూడండి, కళాయి వేడెక్కిపోయింది కదా, మనం నూనె అనేది వేసుకుంటాం. నూనె వేసుకొని మరిగాక చల్లారి పెట్టుకుందాం. అలాగా పాకం అనేది అవుతుంది, కలుపుతూ ఉండండి పాకాన్ని. ఆ నూనె ఏదైతే ఉందో 1/4 kg నూనె వేసామండి. 1/4 kg నూనె వేసాం. 5 మామిడికాయలు అవి. 5 మామిడికాయలకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం. 5 మామిడికాయలుగా. దాన్ని బట్టి దానికి సరిపోయినంత ఆయిల్. ఇది 750 grams అన్నమాట. బెల్లం ఆపేస్తున్నాను. ఇక ఈ రకంగా మరిగిన తర్వాత పాకం పట్టాము. చూసారు కదా, అసలు ఉండలు లేకుండా పాకంలాగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటాం. స్టవ్ ఆపేసుకున్నాం కదా, ఇది చల్లారబడాలి. ఆ పాకాన్ని కొద్దిగా అలా కలుపుతూ ఉంటే బాగా ఈ రకంగా పాకం అయిపోయింది కదా, మనం చల్లారబడడానికి పక్కన పెడదాం. ఈలోగా నూనె వేడెక్కుతుంది సైడ్లో. ఆ నూనె కొద్దిగా ఆవిరిలో వచ్చాక ఆపేసుకోవచ్చు. బాగా మరుగుతూనే ఊరగాయలు వేస్తే టేస్ట్ వస్తుంది. చల్లారబడిన తర్వాత సో ఇప్పుడు ఆపేసుకుంటాం అన్నమాట. స్టవ్ అనేది ఆపేసుకోండి చాలు. ఒక 10 నిమిషాలు మళ్ళీ పెట్టుకుంటే చాలు. సో చల్లారబెట్టుకున్నాం కదా మనం పాకాన్ని. ఈ రకంగా మనం చల్లారబెట్టుకున్నాం. నూనె కూడా చల్లారబెట్టుకున్నాం. బాగా చల్లగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటని చూద్దాం, ఏమేమి కలపాలి. ఫస్ట్ ఉప్పు కలుపుకుందాం. తగినంత మనకి ఎంత కావాలి ఫస్ట్ టేస్ట్ చేసే ముందు కొద్దిగా వేసుకుందాం.
సో వేసుకున్నాం కదా. ఆవు పిండి అండి, ఆవు పిండి వేసుకుంటున్నాం మనం. ఆవు పిండి వేసుకున్నాం కదా, మొత్తం అలా జల్లేసుకోండి. 200 గ్రాములు అలా జల్లేసుకున్నాం. నెక్స్ట్ పసుపు అండి, పసుపు కూడా అలాగే వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మీకు కారం. జాగ్రత్తగా పొడి చేత్తోనే ఇవన్నీ కలపాలండి, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఏంటి వేస్తున్నాం చూద్దాం. నెక్స్ట్ మెంతి పొడి, ఇది మెంతి పొడి వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంగువ, ఇంగువ కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. బాగా ఆయిల్ వేసే ముందే కలిపేసుకోండి. బాగా ముక్కకు పట్టేటట్టుగా, బాగా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఈ రకంగా బాగా కలుపుకోండి. అన్నిటికీ ముక్కలకు బాగా పడుతుంది. సో ఈ రకంగా కలపండి. బాగా కలిపేసుకున్నాం కదా మనం. అయితే ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనం బెల్లం పాకం అయితే ఏదైతే ఉందో మనం చల్లారబెట్టింది వేసుకుంటాం మొత్తం. చూస్తున్నారు కదా, ఈ రకంగా వేసుకొని సో ఈ రకంగా పాకం మొత్తం వేసుకున్నాం. చూసారు కదా, వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. బాగా ముక్కకు పట్టేటట్టుగా బాగా కలుపుకున్నారనుకోండి, నీట్గా ఉంటుంది, బాగా ముక్కలకి పడుతుంది. తర్వాత లాస్ట్లో ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్తో వేసుకుని కలుపుకున్నా మంచిదే. ఆయిల్ వేసి కలుపుకోండి, బెటర్. ఆయిల్ వేసుకొని కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇంకా మీకు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటుండండి ఈ రకంగా. కదా, మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాం. ఆ మెల్లిమెల్లిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ని అలా కలుపుకోండి. ఈ రకంగా కలుపుకుంటే రేపటికల్లా మీకు ఓట్ అనేది దగ్గరికి అవుతుంది కాబట్టి చేరుతుంది. ఈ పాకం కూడా కొద్దిగా బాగా ఈ రూమ్ టెంపరేచర్లో ఉండి పాకంగా తయారయ్యి అప్పుడు మీకు ఓట కనిపిస్తుంది. ఆ తర్వాత 3 రోజులు ఇంట్లో ఉంచి తర్వాత ఎండలో పెడితే చాలా బాగుంటుంది. సో మీకు ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. సో 3 రోజుల తర్వాత మీకు ఓట అనేది కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. అండ్ ఏంటంటే ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది, అప్పుడు మీరు తినొచ్చు, టేస్ట్గా ఉంటుంది. సో ఈ రకంగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసుకుంటున్నాం కదా, మొత్తంగా ఆయిల్ వేసుకొని అలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ ఓట అనేది 3 రోజుల తర్వాత మీకు దగ్గరికి అవుతుంది, కనిపిస్తుంది ఓట అనేది. సో ఇప్పుడు ఇలాగే ఉంటుంది, పొడిగానే కనిపిస్తుంది. సో 3 రోజులు ఎండలో పెట్టుకున్న తర్వాత మీ మొక్కలు కూడా ఊరిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ రకంగా కలుపుకొని ఇంకా బాగా ఊరాలి మొక్క అనుకుంటే ఒక 5 రోజులు 6 రోజులు, ఎండలో మాత్రం 3 రోజులే పెట్టండి. పెడితే చాలు, మీకు ఓటా గట అన్నీ ఊరిపోతాయి. ఓకేనా? సో నేను 3 రోజుల తర్వాత మళ్ళీ ఓట ఎలాగొచ్చిందో ఏంటనేది చూపిస్తాను మీకు. ఓకేనా? చూడండి, బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కలిపేసుకొని అలాగ మనం ఒక దగ్గర పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఉంచుతాం అన్నమాట. ఓకేనా? సో చూడండి,
సో ఈ రకంగా మనం కలిపేసుకున్నాం మొక్కలు. అయితే 3 రోజులు ఎందుకు ఇంట్లోనే పెట్టమంటున్నానంటే ఊరగాయ ఈ ఏదైతే మసాలాలు వేసామో మనం ఆవపిండి కానీ బెల్లం కానీ ఉప్పు కానీ ఇవన్నీ బాగా ఊరి మొక్కలకు పడడానికి ఇంట్లో ఉంచుకొని అది ఎండ్లో 3 రోజుల తర్వాత ఎండ్లో బయట పెట్టుకున్నాం అనుకోండి. అది ఎండ్లో ఎందుకంటే కొంతమంది నార్మల్గా మొక్కల్ని ఊరబెట్టి చేసుకుంటారు. ఇవి పచ్చి మొక్కలు కాబట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం. పచ్చి మొక్కలకైతే ఈ ప్రాసెస్, చాలామంది ఉప్పులో నానబెట్టుకొని చేస్తారు. మనం ఈ ప్రాసెస్లో చేసాం కాబట్టి 3 రోజులు ఇంట్లో ఉంచుకుంటే ఈ ఓట అనేది వస్తుంది. ఓటని ఏం చేస్తామంటే ఎండలో పెట్టుకుంటాం, బూజు పట్టకుండా, ఏ ప్రాబ్లం రాకుండా, బూజు గట్ట పట్టకుండా ఎక్కువ నిల్వ ఉండడానికి ఆ పని చేస్తాం అన్నమాట. సో 3 రోజులు ఇంట్లో ఉంచుకున్న తర్వాత ఎండ్లో ఒక 4 days కానీ 3 days కానీ ఎండ్లో పెట్టుకుంటే ఈ బూజు కానీ ఏం పట్టకుండా నిల్వ ఉంటుంది పచ్చడి. అంతేనండి. అయితే ఈ మొక్కలు టేస్ట్ చూసి కారం కానీ ఉప్పు కానీ ఏం సరిపోకపోతే అది వేసుకొని మళ్ళీ కలుపుకోండి మీరు. మాదైతే సరిపోయింది. సో వేరే ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాంట్లో వేసుకొని పెడతాం మనం. అయితే దాంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుంటే మీకు బాగుంటుంది. జాడీలు ఉన్న ఇంట్లో ఆ జాడీలో వేసుకుంటే ఇంకా బాగుంటాయి. కాకపోతే మా ఇంట్లో జాడీలు లేవు కాబట్టి మేము ఈ ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుంటాం. సో ఈ రకంగా మనం ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు, 3 రోజుల తర్వాత రెడీ అవుతుంది. చూడండి, 3 రోజుల తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా? సో చూసారు కదా, ఆ రోజు ఊరగాయ మనం పొడి పొడిగా ఉంది కదా. ఈరోజు 3 days అయింది. 3 days అయిన తర్వాత చూసారు కదా, ఈ రకంగా మనకి ఓట అనేది దగ్గరికి అవుతుంది. చూసారు కదా, ఇలాగా ఓట ఊరింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 రోజులు అయిపోయింది కదా, ఇంట్లో పెట్టుకున్నాం మనం, ఓట వచ్చింది. పచ్చి మొక్కలు కాబట్టి మనం ఎండలో పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఊరగాయ అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. సో బూజు పట్టకుండా ఉంటుంది. ఇంకా ఆ మొక్కలు ఏదైతే ఉన్నాయో పచ్చి మొక్కలు దానికి బాగా ఊరుతుంది. సో ఇప్పుడు ఒక 2 days 3 days పెట్టుకోండి ఎండలో, చాలు, బాగుంటుంది. సో మనం కలెక్టర్ కాయలతో చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలాగొచ్చిందో మీ ఊరగాయ. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.